ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీ విలువ తెలియక నీకెన్నాళ్ళు దూరం అయ్యాం మిస్సమ్మ. నిన్ను అనరాని మాటలన్నాం. మమ్మల్ని క్షమించు. ఇక ఎప్పటికీ మనం దూరం కాకూడదు. ఎప్పుడూ మనమంతా కలిసే ఉండాలి. సరే, పొద్దుపోయింది. ఇప్పటికే లేట్ అయింది కదా, పడుకోండి. గుడ్ నైట్. మీరు ఎక్కడున్నారు? మీ కుటుంబ సభ్యులకు తెలియకుండా అజ్ఞాతవాసం చెయ్యాలి. ఇక ఎప్పటికీ మనం దూరం కాకూడదు. ఎప్పుడూ మనమంతా కలిసే ఉండాలి. డౌటే లేచమ్మా, ఇది ఈ రాత్రికే జంప్ అయిపోతుంది. అవును మనోహరి, అంతా నువ్వనుకున్నట్టే జరుగుతుంది. అదృష్టవంతురాలివి. పద. ఆరు మేడం. హే రాథోడ్ సార్, ఇప్పటికే చాలా లేట్ అయింది, బయలుదేరా. లేదు సార్, నేను ఈరోజు ఇక్కడే ఉండి కాపలా కాస్తాను. ఎందుకు రాథోడ్? నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. పర్వాలేదు సార్, 2 రోజులు ఇక్కడే ఉంటాను. ఏం కాదులే రాథోడ్, నువ్వు వెళ్ళు. రేపు మార్నింగ్ నుంచి ఎంక్వైరీ స్టార్ట్ చేద్దాం. ఓకే సార్, మీరు జాగ్రత్త. గుడ్ నైట్. గుడ్ నైట్. వెళ్తున్నా రాథోడ్? అవును మిస్ అమ్మా, రేపు మార్నింగ్ వస్తాను. భోజనం చేసి వెళ్ళొచ్చు కదా. అయ్యో, ఇంటికెళ్ళి తింటాను మిస్ అమ్మా. చూడు చూడు. ఏమండి, మీరు ఫ్రెష్ అయ్యారండి, నేను భోజనం వడ్డిస్తాను. మిస్ అమ్మా, గుడ్ నైట్. రాథోడ్, ఓ ఏంటి మిస్ అమ్మా? రేపు పొద్దునే వస్తావు కదా, పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తావు కదా, ఆయన ఆఫీస్కి తీసుకొస్తావు కదా. ఇప్పుడు ఆయన పక్కనే ఉంటావు కదా, పిల్లలకి ఏం కావాలో చూసుకుంటావు కదా. ఏంటి మిస్ అమ్మా, ఎందుకు అలా అడుగుతున్నావు? ఇవన్నీ నేను రోజు చేసే పనులే కదా. రేపటి నుంచి కూడా నువ్వే ఈ పనులన్నీ చేయాలని చెప్తున్నాను.
బాలేదా అని మిస్ అమ్మా, నాకేమైనా మతి మరుపు అనుకుంటున్నావా? నువ్వు చెప్పినా చెప్పకపోయినా ఇవన్నీ నా పనులు, నా బాధ్యత. థ్యాంక్స్ రాథోడ్. నువ్వు ఇలాగే బాధ్యతగా ఉండాలి. ఆయన్ని, పిల్లల్ని, ఇంటిని కాపాడుతూ ఉండాలి. ఆ? ఏంటి మిస్ అమ్మా, నువ్వెక్కడికైనా వెళ్తున్నావా? అదే మీ నాన్నగారింటికి ఓ 4 రోజులు ఉండొద్దామని వెళ్తున్నావా? అవును రాథోడ్, వెళ్ళిపోవాలనుకుంటున్నాను. నేను ఊరికే 4 రోజులు అన్నాను మిస్ అమ్మా, మీరు 2 రోజుల్లోనే తిరిగి రండి. మా బుజ్జి ఆరు మేడం గారిని మేము చూడకుండా ఉండలేం కదా. ఆరు మేడం కూడా మమ్మల్ని చూడకుండా ఉండలేదనుకోండి, ఏమంటారు ఆరు మేడం? ఏమైంది మిస్ అమ్మా, పాప ఎందుకో ఈరోజు చాలా డల్లుగా ఉంది? మేం వెళ్ళిపోతున్నట్టు తనకు కూడా అర్థమైనట్టుంది. ఎందుకైనా మంచిది, రేపు ఒకసారి హాస్పిటల్కి తీసుకువెళ్దాం. అది నేను చూసుకుంటాను రాథోడ్. ఇంకో విషయం, మనోహరి గురించి ఆయనకి నువ్వు కానీ నాన్న కానీ చెప్పొద్దు. అదేంటి మిస్ అమ్మ అలా అంటావు? ఆ రాక్షసు గురించి సారుతో అంతా చెప్పాలనుకున్నాం కదా, నువ్వు కూడా సరే అన్నావు కదా. ఇప్పుడు వద్దు అంటున్నాను రాథోడ్. టైం వచ్చినప్పుడు ఆయనకి నేనే చెప్తాను. నా మాట కాదని మీరు ఆయనతో చెప్పారంటే నా మీదొట్టే. ఏంటి మిస్ అమ్మ ఇది, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను తిరిగొచ్చే వరకు మీరు తొందరపడద్దు అంటున్నాను. మీరు 2-3 రోజుల్లో వచ్చేస్తారు కదా, దానికెందుకు అప్పగింతలో చెబుతున్నారు? లేదు రాథోడ్, 7 సంవత్సరాల వరకు నేను వెనక్కి రాను. అప్పటి వరకు అజ్ఞాతంలో ఉంటాను. మిస్ అమ్మ, ఈరోజు ఎందుకు కొత్తగా మాట్లాడుతున్నావు? నేను చెప్పినవన్నీ గుర్తుపెట్టుకో రాథోడ్, ఏది మర్చిపోకు. అయ్యో, 2-3 రోజులకి ఇన్ని జాగ్రత్తలు చెబుతున్నావా? ఇంతకీ మీరు ఊరు వెళ్తున్నట్టు సారుతో చెప్పారా లేదా? ఇంకా చెప్పలేదు, చెప్పను కూడా. నాకు తెలిసి సారు మీరు వెళ్ళటానికి ఒప్పుకోకపోవచ్చు. నేను వెళ్ళిపోతానంటే ఆయన ఎప్పటికీ ఒప్పుకోరు రాథోడ్. అందుకే నేను ఎవరికీ చెప్పట్లేదు. సర్లే మిస్ అమ్మా, సారు ఒప్పుకుంటే వెళ్తారు, లేదంటే ఇక్కడ ఉండిపోతారు. దానికి ఎందుకు ఇదంతా? సరే మిస్ అమ్మా, నాకు లేట్ అవుతుంది, నేను వెళ్తాను. గుడ్ నైట్. ఆరు మేడం, గుడ్ నైట్.